నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతిగా రఘురామకృష్ణరాజు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు అయ్యన్న పాత్రుడు. గ్రంథాలయాలు దేవాలయాలతో సమానం, సంపద కంటే జ్ఞానమే శాశ్వతం. జాతీయ గ్రంథాలయ ఉత్సవాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఉత్తరాంధ్ర నేతలను వరించిన పార్టీ పదవులు, విధేయతకు పట్టం పట్టిన చంద్రబాబు. ఈ నేపథ్యంలో వాజీ ప్రత్యేక కథనం. జ్వాలా తోరణాన్ని శివాలయాల్లో వెలిగించడం సకల పాపహరణం, సర్వదోష నివారణం. జ్వాలా తోరణంపై వాజీ ప్రత్యేక కథనం. ఇక వివరాలకు వెళ్తే, ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజు ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. ఈ పదవికి ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలియజేశారు. రఘురామ 2019 ఎన్నికల్లో నరసాపురం లోక్సభ స్థానం నుంచి వైకాపా తరపున గెలిచారు. తర్వాత కొద్ది రోజుల్లోనే వైకాపా ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. అప్పటి సీఎం జగన్కు సింహ స్వప్నంగా తయారయ్యారు. రచ్చబండ పేరుతో ఎప్పటికప్పుడు అధికార పార్టీ నేతల అవినీతి అక్రమాలను ఎండగట్టారు. దీంతో ఆగ్రహించిన వైకాపా ప్రభుత్వం ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేసి కస్టడీలో చిత్రహింసలు పెట్టింది. జగన్ వ్యవహారాలపై మాట్లాడడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన్ని వైకాపా పెద్దలు రాష్ట్రంలోకి అడుగు పెట్టనీయకుండా వెంటాడారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పోలీసులను ఆయన పైకి ఉసుగొల్పారు. ఆ సమయంలో ఆయన అధిక సమయం ఢిల్లీకే పరిమితమయ్యారు. 2024 ఎన్నికలకు ముందు వైకాపాకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన రఘురామ ఉండి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రఘురామకృష్ణరాజు తనను గతంలో చిత్రహింసలకు గురి చేసిన పోలీసులపై గుంటూరులో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి జగన్తో పాటు పోలీసు ఉన్నతాధికారులు నిందితులుగా ఉన్నారు. మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసుపై విచారణ వేగవంతం చేయాలని, తెలంగాణ హైకోర్టు నుంచి మార్చాలని సుప్రీంకోర్టులో రఘురామ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజు ఎన్నికైన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు తదితరులు అభినందించారు. గతంలో శాసనసభ సాక్షిగా తన తల్లిని వైకాపా సభ్యులు అవమానించారని మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాల 3వ రోజు ఆయన శాసన మండలిలో మాట్లాడారు. సీఎం చంద్రబాబును ఉద్దేశించి వైకాపా సభ్యులు చేసిన వ్యాఖ్యలపై లోకేష్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు సభకు వచ్చారు, సింహంలా సింగిల్గా నిలబడ్డారు. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించిన తర్వాతే ఆవేదనతో ఆయన ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయారు. తెలుగుదేశం పార్టీ నేతలపై మళ్ళీ ఇవాళ అసభ్యకర పోస్టులు చేస్తున్నారు. మాట్లాడాలనుకుంటే మేము మాట్లాడగలం. ఏనాడు జగన్ కుటుంబం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ రోజు నా తల్లిని అవమానించింది మీకు గుర్తుకు రాలేదా? అప్పుడు అని మాటలు జగన్ ఇప్పుడు సభకు ఎందుకు రావడం లేదు? నా తల్లిని అవమానించిన వారికి ఎన్నికల్లో టికెట్లు ఎలా ఇచ్చారని లోకేష్ నిలదీశారు. చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు, శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు. అధ్యక్ష, అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు, మా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో? మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు. అక్కడ షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అదే ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు. గుర్తుపెట్టుకోండి, ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏనాడు మేము మాట్లాడలేదు. కూర్చోండి. ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాలా? నేను ఏనాడు మాట్లాడాలా? మా సభ్యులు ఏనాడు మాట్లాడాలా? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు, సింగిల్ గా నిలబడ్డాడు. సింహంగా గుర్తుపెట్టు, సింగిల్ గా నిలబడ్డాడు.
ఆ రోజు మా తల్లి అవమానించారు కనుకనే బాధ తట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇక్కడ నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపల్లి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈరోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. 10 మంది జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. మా తల్లిని అవమానిస్తే ఏంటి కూర్చోమంటారు? ఇంకా మాట్లాడతాం మేము మనుషులు కాదా? సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు. మాడుకున్న కూర్చోమంటారు? అయితే తెలియకుండా ఏదంటే అది మాడితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు బైకాట్ చేస్తారో మాకు తెలుసు. నేను అక్కడే కూర్చోన్నా. ఎవరు కుటుంబ సభ్యుల్ని ఎవరు అవమానించినా సరే ఎవరు కూడా ఉపేక్షించేది లేదు, సహించేది లేదు. దాన్ని ఎవరు సమర్థించేది కూడా లేదు. దాన్ని ఎప్పుడు కూడా సమర్థించాం దాన్ని. అది అలాంటి సందర్భాలు వచ్చి మళ్ళీ మనం లేని సందర్భాలను ఇక్కడ తీసుకొచ్చి సభల్లో ఉండి ఏ సందర్భం మాట్లాడుకుని ఏం చేసిన రికార్డులో ఉండదు అధ్యక్ష. రికార్డులో లేని విషయాల్ని, అవసరం లేని విషయాల్ని ఇక్కడ తీసుకొచ్చి అనవసరంగా హోందాగా మనం ప్రవర్తించాలి అధ్యక్ష. రుషికొండ ప్యాలెస్లో విలాస వస్తువులు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందేనని భాజపా శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రజాధనం దుర్వినియోగం తీరు చూస్తే ఏమనాలో అర్థం కావడం లేదని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీలో రుషికొండ ప్యాలెస్పై స్వల్పకాలిక చర్చ ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తలుపుల కోసం 31 లక్షలు, బాత్రూంలో కమోడ్ కోసం 11 లక్షల రూపాయలు వినియోగించారు. రుషికొండ ప్యాలెస్లో వాడినంత ఖరీదైన ఫర్నిచర్ నేను ఎక్కడా చూడలేదని విష్ణుకుమార్ రాజు సభలో తెలియజేశారు. కమోడ్ అధ్యక్ష, మరి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు కదా అధ్యక్ష, ఆయన హుందాతనానికి ఆయన స్థాయికి కావలసిన కమోడ్ కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడాలి. 11,46,840 రూపాయలు అధ్యక్ష. 11,46,840 ఈచువమ్మా ఒకటే. నేను అన్ని సింగిల్ ఒక్కొక్క దానికి చెప్తున్నాను అధ్యక్ష. అది కాకుండా వాష్ బేసిన్ 2,61,500 అధ్యక్ష. ఈ కమోడి స్పెషాలిటీ మాత్రం అందరూ వినాలి అధ్యక్ష. ఎందుకంటే నాకు ఈ స్పెషాలిటీ కమోడి మీద కూర్చునే అవకాశం రాలేదు. మరి ఇక్కడ ఎవరికైనా సభ్యుల్లో అవకాశం వచ్చిందో లేదో నాకైతే తెలియదు. మన చాలా పెద్ద వారు ఉన్నారు, డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు అధ్యక్ష. అది ఏంటంటే అధ్యక్ష స్పెషాలిటీ ఎందుకురా బాబు ఇంత రేట్ అని అడిగితే అధ్యక్ష, గ్రంథాలయాలు, దేవాలయాలు లాంటివని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ముందుగా నెహ్రూ చిత్రపటానికి పొలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, పుస్తకాల ద్వారా గొప్ప విజ్ఞానాన్ని ప్రసాదిస్తాయని ఆయన చెప్పారు. ఈ జ్ఞానం సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ పుస్తకాలను చదవడం అలవర్చుకోవాలని ఆయన కోరారు. జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు మాట్లాడుతూ మంచి పుస్తకాలు ఎంతో విలువైనవని ఆయన అన్నారు. ఎంతోమంది పెద్దలు తమ జీవిత అనుభవాలను క్రోడీకరించి ఎంతో అధ్యయనం చేసి పుస్తకాలను రచిస్తారని, వాటిని చదవడం ద్వారా సారాన్ని గ్రహించాలని ఆయన కోరారు. జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ మాట్లాడుతూ వివిధ రకాల పుస్తకాలను అధ్యయనం చేయడం ద్వారా శాస్త్ర సాంకేతిక విషయాలతో పాటు ఎన్నో సామాజిక అంశాల పట్ల అవగాహన కలుగుతుందని ఆయన చెప్పారు. సంపద కంటే సంపాదించిన జ్ఞానం శాశ్వతంగా నిలిచి ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మీరు గుడికి వెళ్తే, దేవాలయానికి వెళ్తే మీకు వచ్చేది పుణ్యం, గ్రంథాలయానికి వస్తే మీకు వచ్చేది జ్ఞానం. ఆ పుణ్యం అనేది మీకు వ్యక్తిగతంగా ఉపయోగపడుద్ది, జ్ఞానం అనేది సమాజానికి ఉపయోగపడుద్ది.
నలుగురికి ఉపయోగపడే జ్ఞానాన్ని ఇచ్చే ఈ గ్రంథాలయాల్ని మనం ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి, దాన్ని మీరు ఉపయోగించుకోవాలి. మిగతా ముఖ్యంగా యువత పిల్లలు భవిష్యత్తులో మీరు మంచి జ్ఞానవంతులు కావాలంటే మీరు పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. మీరు సొంతంగా కొన్ని పుస్తకాలు చదివే స్తోమత ఉంటే ఓకే, లేకపోతే అవి మీకు అన్ని రకాల పుస్తకాలు కానీ అన్నీ కూడా దొరికే ప్రాంతం ఒక గ్రంథాలయం మాత్రమే. దాన్ని సద్వినియోగం చేసుకుని మనం జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానం ద్వారా సమాజానికి మరింత ఉపయోగపడే వ్యక్తులుగా తయారవ్వాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ, మీరు గమనించండి, దేశంలో కానీ ప్రపంచంలో కానీ రాష్ట్రంలో కానీ మహానుభావులు అందరూ కూడా పుస్తకాలు చదివి జ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళే. వాళ్ళకేమీ దేవుడు డైరెక్ట్ వరాలేమి ఇవ్వాల, కేవలం పుస్తకాల పఠనం ద్వారా వచ్చిన జ్ఞానంతోనే ప్రపంచంలో అత్యున్నత స్థాయికి ఎదగడం జరిగింది. అటువంటి అవకాశాన్ని ఈ జిల్లాలో ఉన్న యువత, ముఖ్యంగా యువతని ఉపయోగించుకొని మీరు విద్యావంతులు, అధికమైన విద్యావంతులయ్యి ఈ జిల్లాకి, రాష్ట్రానికి, దేశానికి, సమాజానికి ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటూ, అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా డిస్ట్రిక్ట్ చైల్డ్ రైట్స్ ఫోరం మరియు ఏపీ ప్రో చైల్డ్ గ్రూప్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు నిర్మూలిద్దాం, బాలల హక్కులను కాపాడదాం అనే వాల్ పోస్టర్ను విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, ఇందుకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పని హెచ్చరించారు. బాల్య వివాహాలకు కారకులైన తల్లిదండ్రులు, పెద్దలు, వివాహాన్ని ప్రోత్సహించిన వారిపై చట్టరీత్యా చర్యలు చేపడతామని తెలియజేశారు. నగరం జిల్లా ప్రజలకి అందరికీ చిల్డ్రన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. జిల్లాలో ఉన్న అందరూ పిల్లలకి చిల్డ్రన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. సో ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా ఒక చైల్డ్ మ్యారేజ్ మీద అవేర్నెస్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. చైల్డ్ మ్యారేజ్ వల్ల జరుగుతున్న నష్టాలు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. చైల్డ్ మ్యారేజ్ ఎవరైనా దాంట్లో పాల్పడితే, ఎవరైనా చేపిస్తే తల్లిదండ్రులు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, వాళ్ళ మీద చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయి. అదేవిధంగా మనం అందరూ కూడా చైల్డ్ మ్యారేజ్ మీద జిల్లా వ్యాప్తంగా మనం ఒక అవేర్నెస్ తీసుకురావాలి. ఎక్కడ కూడా మనం చైల్డ్ మ్యారేజ్ జరగకుండా చూసుకోవాలి. ఎక్కడైనా జరుగుతూ ఉంటే ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్కి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో మనం ఎక్కడ కూడా చైల్డ్ మ్యారేజ్ అలౌ చేయకూడదు. సో దాని మీద ఈరోజు అవగాహన పోస్టర్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. బాలల దినోత్సవం సందర్భంగా డిస్ట్రిక్ట్ ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ అధ్యక్షుడు చిట్టిబాబు జిల్లా పోలీస్ కార్యాలయం వెలుప మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి 1991 సంవత్సరంలో జరిగిన బాలల హక్కుల ఉడంబడికతో బాలలకు 56 హక్కులు కల్పించబడ్డాయని, అందుకు అనుగుణంగా బాలల రక్షణకు అనేక చట్టాలు తీసుకురాబడ్డాయని తెలియజేశారు. జరిగింది. మరి 1991 సంవత్సరంలో భారతదేశంలో ఉన్నటువంటి బాలలందరికీ కూడా బాలలకు హక్కులు ఇవ్వబడ్డాయి. అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి ఈ బాలల హక్కులను గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి 56 హక్కుల్లో అత్యంత కీలకమైనటువంటి జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామి హక్కుని వర్గీకరించి ఆ బాలలకు భద్రత ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఐక్యరాజ్య సమితి నిర్ణయించడంతో ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా భారతదేశంలో కూడా బాలల కోసం అనేకమైన చట్టాలు తీసుకురావడం జరిగింది. ఆ చట్టాల ద్వారా బాలలకు భద్రత, బాలలకు రక్షణ, బాలల యొక్క ఏవైతే జీవితం అనిపిస్తున్నటువంటి బాలల హక్కుల ఉల్లంఘనలు ఉన్నాయో వాటి రక్షణ అనేది వాళ్ళు పొందగలుగుతూ ఉన్నారు. బాలల హక్కులు అనేవి తమకు తాముగా బాలలు సాధించుకోలేరు కాబట్టి బాలల హక్కులు కాపాడాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలు, అలాగే గ్రామంలో ఉన్నటువంటి మహిళా సంఘాలు అందరూ కూడా చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి బాలల హక్కుల కోసం, బాలల భద్రత కోసం అందరూ సహాయ సహకారాలు అందించాలని, అలాగే బాల్య వివాహాలను నిర్మూలించి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభకు, శాసన మండలికి చీఫ్ విపులను ప్రకటించారు. చంద్రబాబు విధేయతకు పట్టం కట్టారు. ఉత్తరాంధ్రలో ఆ పదవులు వరించిన వారిపై వాజీ ప్రత్యేక కథనం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభకు, శాసన మండలికి చీఫ్ విప్లను ప్రకటించారు. కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి
శాసనసభ ప్రభుత్వ విప్గా నియమితులయ్యారు. కురుపాం నియోజకవర్గంలో 30 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి జగదీశ్వరి ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించారు. ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించడమే కాక 2014, 2019 ఎన్నికల్లో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పాముల పుష్పశ్రీవాణిపై 23,500 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి తోయక జగదీశ్వరి కురుపాం కోటలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించారు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన గణబాబుకు మరోసారి విప్ పదవి దక్కింది. 2014, 2019 సమయంలోనూ ఆయన విప్గా సేవలందించారు. పెందుర్తి నియోజకవర్గం నుంచి 1999లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాసరావుపై గణబాబు విజయం సాధించారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాడి రత్నాకర్ పైన, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్ల విజయ్ ప్రసాద్ పైన గెలిచారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ కోసం రాజీ లేని పోరు సాగించడంతో అధిష్టానం ఆయన గుర్తించింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుడు శాసన మండలి స్థానం నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావుకు మండలిలో విప్ పదవి దక్కింది. కళాశాల అధ్యాపకునిగా పనిచేసిన ఆయన వైసీపీ పాలనలోనే తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచారు. ఉత్తరాంధ్రలో ముమ్మరంగా పర్యటించి బలమైన వైసీపీ అభ్యర్థిని ఓడించారు. దీంతో ఆయనకు తెలుగుదేశం పార్టీలో గొప్ప గుర్తింపు లభించింది. ఆనాటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 2024లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థుల విజయానికి ఆయన కృషి చేశారు. ఇటీవల కాలంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియలో కూడా చిరంజీవిరావు భాగస్వాములయ్యారు. పార్టీ పరంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటంతో అధిష్టానం తగిన గుర్తింపునిచ్చింది. ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు గెలుపొందడమే కాక వైసీపీ పాలనలో అనేక ఇబ్బందులకు ఎదురొడ్డి నిలిచిన పోరాటాన్ని చేసిన కూటమి ప్రభుత్వం ఆయనకి ఎట్టకేలకు గుర్తించింది. ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్కు శాసనసభ విప్ పదవి లభించింది. ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నార్దు రామారావు పైన, 2019, 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిరియా విజయ్ పైన విజయం సాధించి ఆయన హ్యాట్రిక్ కొట్టారు. సోంపేట కేంద్రంగా వైద్య వృత్తిలో ఉన్న అశోక్ 2013లో ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీలో ఏర్పడ్డ శూన్యత సమయాన రాజకీయాల్లోకి ప్రవేశించారు. మొత్తంగా చంద్రబాబు విధేయతకు పట్టం కట్టారని చెప్పచ్చు. మై స్కూల్ మై ఫ్రైడ్లో భాగంగా ప్రభుత్వ వసతి గృహాల్లో 10వ తరగతి విద్యార్థులకు ఈ నెల 22వ తేదీన ప్రతిభా పరీక్ష నిర్వహించాలని ప్రశ్నాపత్రం వాట్సాప్ ద్వారా పంపిస్తామని పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలియజేశారు. పార్వతీపురం కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుంచి ఎంఈఓలు, తహసీల్దార్లతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. పెదగొడబ, చిన్నగొడబ గ్రామాల ఏరియాలో అక్రమంగా మైనింగ్ చేస్తున్న అచ్చం మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్పై చర్యలు తీసుకోవాలని సిపిఐ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సిపిఐ ఆధ్వర్యంలో అచ్చం మైనింగ్ సంస్థ ఆక్రమణను ఆ గ్రామాల రైతులతో పరిశీలించి మాట్లాడుతూ తోటపల్లి ప్రధాన కాలువ గట్లు బరువైన రాళ్లతో వాహనాలు వెళ్లడం ద్వారా మరియు మైనింగ్ సంస్థ యొక్క వ్యర్థాలు పెద్ద పెద్ద రాళ్లు కాలువలో పడి నీటి ప్రవాహానికి ఆటంకం జరగడమే కాకుండా గట్లు బలహీనపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గరుగుల మండలం పేద కుటుంబాల్లో ఆటిజం సమస్య ఉన్న పిల్లలు ఉంటే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని పార్వతీపురం శాసనసభ్యుడు విజయ్ చంద్ర శాసనసభలో ప్రస్తావించారు. పాఠశాలలు, భవిత కేంద్రాలు ఆటిజం బాధితులకు పూర్తి స్థాయిలో వైద్య సౌకర్యాలు కనిపించడం లేదని ఎమ్మెల్యే వివరించారు. ఆటిజంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని తెలియజేశారు. చేసేది ఇంకోటి ఫిజికల్ థెరపీ చేస్తారు. ఈ 3 థెరపీలు నాకు స్కూల్లో కానీ అలాగే హాస్పిటల్లో కానీ లేవు. దీనిపైన ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేస్తారా అనేది మంత్రి గారికి క్వశ్చన్. ఇంకోటి అవేర్నెస్ ఇచ్చేటప్పుడులో వాళ్ళు ఏది పడితే తినలేరు అధ్యక్ష. వాళ్ళకి గ్లూటిన్ అనేది ఇవ్వకూడదు, అలాగే మిల్క్ అనేది తీసుకోకూడదు, షుగర్ అనేది కూడా తీసుకోకూడదు.
వాళ్ళకి ఈ అవేర్నెస్ తెలియక తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలకి చాక్లెట్ ఇవ్వడం, పాలు ఇవ్వడం వలన ఇంకా హైపర్ ఎక్కువ అయిపోతుంటారు. ఈ హైపర్లు ఏం చేస్తారో కూడా తెలియదు. దీనిపై కూడా ప్రత్యేకమైన ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి మన హెల్త్ మినిస్టర్ గారు అలాగే మన సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు అనేది క్వశ్చన్. ఈ ట్రీట్మెంట్ చాలా ఎక్స్పెన్సివ్ అధ్యక్ష. ఎందుకంటే ఒక్కొక్కసారి నెలకి 20,000, 30,000, 50,000 పర్సన్ బట్టి. వీళ్ళు కొన్నిసార్లు వాళ్ళకు ఉన్నదంతా అమ్ముకొని పిల్లల కోసం మార్పు వస్తుందేమోనని. అంటే చాలా ఎర్లీగా దీన్ని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. డెంకాడ మండలం సింగవరం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆ పార్టీని వీడి మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు, డెంకాడ మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సింగవరం సర్పంచ్ పిట్టా పద్మావతి అప్పారావు, మాజీ సర్పంచ్ లంక అప్పలనాయుడు, మహంతి సత్యారావు, లంక మాధవ, నరసింహరావుతో పాటు 30 కుటుంబాల వారు వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు మాట్లాడుతూ నిరంతరం పార్టీ కోసం శ్రమించిన వారికి మంచి తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఉంటుందని తెలియజేశారు. మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్ మాట్లాడుతూ వైకాపా నుంచి 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం శుభ పరిణామమని తెలియజేశారు. కార్తీక పౌర్ణమి నాడు దీపారాధనతో పాటు జ్వాలా తోరణాన్ని శివాలయాల్లో వెలిగించడం సకల పాపహరణం, సర్వదోష నివారణ అని కార్తీక పురాణం చెబుతుంది. కార్తీక మాసంలో ఏ రోజు సాయంకాలం రాత్రి వేళల్లో పౌర్ణమి గడియలు ఉంటాయో ఆనాటి సాయం సమయంలో ఈ జ్వాలా తోరణోత్సవం శివాలయాల్లో జరుగుతుంది. జ్వాలా తోరణంపై వాజీ ప్రత్యేక కథనం మీకోసం. శివునికి పాలభాగాన 3వ నేత్రంగా అమరి ఉన్నందున అగ్నికి అంతటి విశిష్టత లభించింది. చైతన్యానికి ప్రతీక అయిన దీపం రూపంలో అగ్నిని శివాలయాలలో శివప్రీత్యర్థం వెలిగించడం ఆ పరంజ్యోతి స్వరూపునికి మరింత ప్రీతికరం. శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన కార్తీక మాసంలో దీపారాధన ఎంతో శ్రేష్టం. కార్తీక పౌర్ణమి నాడు దీపారాధనతో పాటు జ్వాలా తోరణాన్ని శివాలయాలలో వెలిగించడం సకల పాపహరణం, సర్వదోష నివారణమని కార్తీక పురాణంలో చెప్పబడి ఉంది. కార్తీక మాసంలో ఏ రోజు సాయంకాలం రాత్రి వేళలలో పౌర్ణమి గడియలు ఉంటాయో ఆనాటి సాయం సమయంలో ఈ జ్వాలా తోరణోత్సవం శివాలయాలలో జరుగుతుంది. జ్వాలా తోరణం అనే పదం పురాణ ప్రసిద్ధమైనది. పూర్వం కృతయుగంలో అమృతం కోసం దేవదానవులు కలిసి క్షీరసాగరాన్ని మదించారు. భూమి మధ్యలో ఉన్న మందర పర్వతాన్ని కవ్వంగాను, వాసుకి సర్పాన్ని తాడుగాను చేసుకున్నారు. పర్వతాన్ని సముద్రంలోకి దించగానే అది పట్టు తప్పి పడిపోవడంతో శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరించి సముద్రం అడుగుకు వెళ్ళి తన వీపుపై పర్వతాన్ని ఎత్తగా దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని మదించడం ప్రారంభించారు. అందులో నుంచి మొదట హాలాహలం జనించడంతో సకల లోకాలను దహించి వేయగల కాలకోట విషమైన హాలాహలాన్ని పరమశివుడు లోకహితం కోసం సేవించి కంఠంలో ఉంచుకోవడంతో శివుని యొక్క కంఠం నీలం రంగులోకి మారిపోయింది. దీనిని చూసి భయాందోళనకు గురైన పార్వతీదేవి తన భర్తకు ఏ కీడు కలగకుండా ఈ ఆపద నుంచి బయటపడితే తాను భర్తతో పాటు చిచ్చుల తోరణం కింద 3 సార్లు నడిచి వస్తానని మొక్కుకుందట. ఆ తరువాత శివునికి ఎలాంటి ఆపద కలగకపోవడంతో పార్వతీదేవి శివుడితో కలిసి కార్తీక పౌర్ణమి నాడు జ్వాలా తోరణం కింద 3 సార్లు నడిచినట్లు, అప్పటి నుంచి జ్వాలా తోరణోత్సవం ప్రారంభమైనట్లు పురాణ గాథ. అందుకే ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ పౌర్ణమి నాటి రాత్రి శివాలయాలలో ఎండుగడ్డితో చేసిన తోరణమును 2 కర్ర స్తంభాల మధ్య కట్టి దానికి అగ్నిని ముట్టించి ఆ తోరణము జ్వాలగా వెలుగుతుంటే ఆ జ్వాల కింద నుంచి శివపార్వతుల పల్లకీని 3 సార్లు తీసుకుని వెళతారు. అంతేకాదు ఇహమునందు మనము చేసిన పాపముల చేత భైరవుని యొక్క దర్శనం అవుతుందని అంటారు. శరీరం విడిచిపెట్టగానే అది నోరు తెరుచుకుని తరుముతుందని, పాపాలకు శరీరం విడిచిపెట్టినప్పుడు మంటలతో కూడిన తోరణం కింద నుంచి యమపురిలోకి మనిషి ప్రవేశిస్తాడు. యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్ని తోరణం. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. ఈ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే భక్తితో శివనామాన్ని జపిస్తూ జ్వాలా తోరణం వెలిగించి పార్వతీ పరమేశ్వరులతో కలిసి ఎవరైతే వెళతారో వారు ఆ అగ్ని తోరణం కింద పరిగెత్తవలసిన అవసరం ఉండదని చెబుతారు.
కార్తీక జ్వాలా దర్శనం వల్ల మానవులకు, పశుపక్షులకు, క్రిమికీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని చెబుతున్నారు. ఈ ఉత్సవాన్ని తిలకించి భస్మాన్ని నిధులను ధరించడంతో సకల గ్రహపీడలు తొలగిపోతాయని భక్తుల యొక్క విశ్వాసం. ఆ జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి ఇంటి చూరులోనో, గడ్డి వాములోనో, ధాన్యాగారంలోనే పెడతారు. చాణక్య పాఠశాలలో బాల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని విభిన్న సంస్కృతి భాషలను ప్రతిబింబిస్తూ నృత్య ప్రదర్శన చేశారు. చిన్నారులు నెహ్రూ వేషధారణలు అలరించారు. నృత్యాలు, పిరమిడ్స్, నేటి మహిళల ఆత్మరక్షణ కోసం కరాటే ప్రదర్శనలు అలరించాయి. పాఠశాల కరస్పాండెంట్ చిన్నారులను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి సమాజంలో సెల్ ఫోన్ వినియోగం వల్ల కలిగే నష్టాలను తెలియజేస్తూ చిన్నారులకు తింటున్నప్పుడు అలాగే మన పనులు అవడానికి ఇప్పుడు మొబైల్స్ ఇచ్చే సంస్కృతిని విన్నాడాలని సూచించారు. చిన్నారులకు పుస్తకాలు చదివే అలవాటు చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ కార్తీక్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Jamshedji, I'm from Panchgadi. My name is Jamshedji, I'm from Panchgadi. I speak Farsi, but I'm just like you. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో మర్రిపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ కంటికి సంబంధించిన సమస్యలపై పలు జాగ్రత్తలు పాటించాలని విజయనగరానికి చెందిన వైష్ణవ్ ఐ కేర్ వైద్యులు సూచించారు. జాబిలీ సేవా సంస్థ, వైష్ణవ్ ఐ కేర్ ఆసుపత్రి సంయుక్తంగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై అనుచిత, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు జిల్లా ఎస్పీకి తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అవిపిరాజు మాట్లాడుతూ సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్న పెద్ద మనుషుల మనోభావాలను దెబ్బతినే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అండదండలతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విజయనగరం ఎస్పీ గారి ఆఫీస్లో ఒక కంప్లైంట్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. విషయం ఏంటంటే సమాజంలో గౌరవంగా బతుకుతున్న ఎంతోమంది పెద్ద మనుషుల మీద ఈ వైకాపా నాయకులు అండదండతోటి వైకాపా నాయకులు విపరీతంగా సోషల్ మీడియాలోని వారి మనోభావాలకి ఇబ్బంది పడే విధంగా పోస్టులు పెట్టడం అనేది సభ్య సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఖండించే పరిస్థితి ఉంది. ఉదాహరణకి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అవనండి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే హోమ్ మినిస్టర్ గారు కవిత గారు, అనిత గారు, అలాగే ఐటీ మంత్రి గారు నారా లోకేష్ గారు, ఇలాగే చాలామంది, మా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు, ఇలాగ వీరే కాదు చాలామంది నాయకుల మీద ఈ వైకాపా నాయకులందరూ కూడా పథకం ప్రకారంగా వాళ్ళని మనోభావాలు దెబ్బతినే విధంగా
ఈ రకమైన పోస్టులు పెట్టడం అనేది ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తున్నాం. కార్తీక మాసంతో సమానమైన మాసం, శ్రీ మహావిష్ణువుతో సమానమైన దైవం, వేదంతో సమానమైన శాస్త్రం, గంగతో సమానమైన తీర్థం లేవని స్కంద పురాణంలో చెప్పబడింది. ఇందులో అత్యంత పవిత్రమైన రోజు కార్తీక పౌర్ణమి. రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. కార్తీక పౌర్ణమి నాడు పుష్కర తీర్థంలో స్నానం ఆచరించిన, దానము, జపము, హోమము గావించిన అక్షయ ఫలములు లభిస్తాయని కార్తీక పురాణంలో చెప్పబడి ఉంది. కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి రసంతో స్నానం చేసి, తులసి పూజ గావించి, శ్రీ మహావిష్ణువుని పూజించి, బ్రాహ్మణులకు కానీ పేదలకు కానీ వస్త్రధారణము, అన్న సంతర్పణ చేస్తే పునర్జన్మ ఉండదని కార్తీక పురాణంలో చెప్పబడి ఉంది. కార్తీక పౌర్ణమి నాడు దీపాలను అరటి దొప్పలలో పెట్టి నదులలో కానీ పారే నీటిలో కానీ విడిచిపెడతారు. అప్పుడు ఆ దీపాలు నీటిని ఆధారంగా చేసుకుని దూరంగా వెళతాయి. నీళ్ళన్నీ సముద్రంలో కలుస్తాయి కాబట్టి నదిలో విడిచిపెట్టి దీపాలు కూడా సముద్రంలో కలుస్తాయని భావిస్తారు. మానవులందరూ ఆ పరమేశ్వరునిలోనే కలుస్తారు. దీపాన్ని నీరు తనతో పాటు సముద్రంలో కలిసిన విధంగా దీపాన్ని చూస్తూ చేసే ప్రార్థన వల్ల ఆ పరమేశ్వరుడు మనందరినీ తనలో లీనం చేసుకుంటారని పారమార్థికమైన భావనతో దీపం పెట్టిన తర్వాత దానిని చూసి నమస్కరించాలని పెద్దలు చెబుతారు. కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. ఒక ఏడాది పాటు దీపం వెలిగించకపోతే వచ్చే పాపం దీనివల్ల పరిహరించబడుతుందని చెబుతారు. ఈ దీపాన్ని దంపతులిద్దరూ కలిపి వెలిగించాలి. ఇంట్లో దీపం పెట్టాలంటే కార్తీక పౌర్ణమి తిథి ప్రధానం. దేవాలయంలో దీపం పెట్టేటప్పుడు కృత్తికా నక్షత్రం ప్రధానం. కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే దీపం మన కోసం మాత్రమే కాకుండా మనం చేసే చెడ్డ పనులను కూడా పోగొడుతుంది. మనలోని పాపాలను నాశనం చేస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయ పైన ఆవు నేతితో తడిపిన ఒత్తులను ఉంచి దీపాన్ని వెలిగిస్తారు. అరటి దొప్పలో దీపాన్ని వెలిగించి నదులలో వదులుతారు. గోధుమ పిండితో ప్రమిద తయారు చేసి అందులో ఆవు నేతితో దీపాన్ని వెలిగించి బ్రాహ్మణుడికి దానం చేస్తారు. కార్తీక పౌర్ణమి పర్వదినం నాడు ఈశ్వరుని ఆలయమందు జ్వాలాతోరణ ఉత్సవాన్ని దర్శనం చేసుకోవాలని చెబుతారు. కార్తీక పౌర్ణమి నాడు ధాత్రి పూజ ప్రత్యేకంగా చేస్తారు. ధాత్రి అంటే ఉసిరిక. కార్తీక మాసంలో ఉసిరికాయపై దీపాలు వెలిగించడంతో పాటు ఉసిరిక వృక్షాన్ని పూజించాలని కూడా చెప్పబడి ఉంది. ఉసిరి చెట్టు మొదల వద్ద శుభ్రం చేసి అక్కడ ఉసిరికాయపై దీపం పెడతారు. క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి పూజ చేయలేని భక్తులు కార్తీక పౌర్ణమి నాడు చేస్తే అదే రకమైన ఫలం సిద్ధిస్తుందని చెబుతారు. కొన్ని ప్రాంతాలలో కార్తీక పౌర్ణమి నాడు ఈశ్వరుని తామర పువ్వులతో పూజించి మార్కండేయ పురాణం పుస్తకాన్ని దానం చేస్తారు. కార్తీక మాసం నాడు ఈశ్వరుని దర్శించడంతో పాటు దీపదానం, సాలగ్రామ దానం, దీపోత్సవం కూడా జరుపుతారు. కార్తీక పౌర్ణమి మహావిష్ణువుకు, పరమశివునికి కూడా ప్రీతిపాత్రమైన రోజు. కొన్ని చోట్ల ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని రుద్రాభిషేకం చేస్తారు. మరికొంతమంది సత్యనారాయణ వ్రతం ఆచరిస్తారు. ఈ పౌర్ణమి నాడు విష్ణువు యొక్క ఆలయంలో, ఈశ్వరుని యొక్క ఆలయంలో కూడా దీపాలు వెలిగిస్తారు. విష్ణువు యొక్క ఆలయంలో దీపాలను గోపురం మీద, ధ్వజస్తంభం ఎదుట, తులసికోట వద్ద, ఉసిరికాయ మీద కానీ బియ్యం పిండితో చేసిన ప్రమిదలు చేసి దాని మీద కానీ దీపాలను వెలిగిస్తారు. శివాలయాలలో మాత్రం ధ్వజస్తంభం వద్ద నందా దీపం అనే పేరుతో అఖండ దీపం, ఆకాశ దీపం, అరటి దప్పులను దీపాలను వెలిగిస్తారు. మహాభారతం ప్రకారం తారకాసురుణ్ణి కార్తికేయుడు కార్తీక పౌర్ణమి తిథి నాడు సంహరించాడు. కార్తీక పౌర్ణమి నాడు పరమశివుడు ఆనందంతో తాండవం కూడా చేశాడని చెబుతారు. కొన్ని ప్రాంతాలలో పౌర్ణమి నాడు కేదారేశ్వర వ్రతం చేస్తారు. మర్రి చెట్టు ఓడలను తోరణాలుగా కడతారు. మర్రి పళ్లను బూరెలుగా, మర్రి ఆకులను విస్తరులుగా పెట్టి పూజలు చేస్తారు. ఇదే పర్వదినం పురస్కరించుకొని గంగా మహోత్సవం కూడా జరుపుతారు. విజయనగరం బాలాజీ మార్కెట్ ప్రాంతంలోని బనియన్ ట్రీ షాపింగ్ మాల్ను మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ మేనేజింగ్ డైరెక్టర్ నారాయణమూర్తి మాట్లాడుతూ సుమారు 15 బ్రాంచీలకు పైగా బనియన్ ట్రీ షాపింగ్ మాల్లు ఉన్నాయని తెలియజేశారు. తక్కువ ధరలకు నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్నామన్నారు. వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా విజయనగరంలో కూడా బనియన్ ట్రీ షాపింగ్ మాల్ను ఏర్పాటు చేశామన్నారు. షాపింగ్ మాల్లు కొనుగోలు చేసి నాణ్యమైన వస్త్రాలను పొందాలని సూచించారు.
ఈరోజు బనియన్ ట్రీ విజయనగరంలోని మొట్టమొదట బ్రాంచ్ ఓపెన్ చేస్తాం. విజయనగరం డిస్ట్రిక్ట్లోని కొలగట్ల వీరభద్రస్వామి గారు వచ్చి ఇప్పుడే ఓపెన్ చేశారు. ఇక్కడ మొట్టమొదటిసారిగా మా బనియన్ ట్రీలోని సారీస్ సెక్షన్ను విజయనగరం స్టోర్తోనే ప్రారంభిస్తున్నాము. ఇది 4 ఫ్లోర్స్ స్టోరు. ఒక్కొక్క ఫ్లోర్లోని ఒక్కొక్క విభాగం ఉంచాము. ఇందులోని చాలా మంచి ఐటము, అంటే కస్టమర్స్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా మంచి క్వాలిటీతో అన్ని నాణ్యమైన బట్టలు ఇక్కడ తీసుకొచ్చాము. మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాం. తిరుమల మెడికవర్ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఎదురుగా ఉన్న పార్కులో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. బీపీ, షుగర్ పరీక్షలను ఉచితంగా చేపట్టారు. ఈ సందర్భంగా వాకర్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ నడక ఆరోగ్యానికి ఎంతో అవసరమని తెలియజేశారు. క్లబ్ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు తిరుమల మెడికవర్ ఆసుపత్రి సహకారంతో వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది మురళి తదితరులు పాల్గొన్నారు. క్లబ్ 2010 నవంబర్ 14 ఈరోజు ఫౌండేషన్ డే అండి. క్లబ్ ఫార్మేషన్ డే. ఈరోజు మా క్లబ్లో తిరుమల అండ్ మెడికవర్ వాళ్ళ సౌజన్యంతో మెడి క్యాంపు నిర్వహిస్తున్నామండి. ఈరోజు షుగర్ ఇదండి డే సందర్భంగా డాక్టర్స్ అక్కడి నుంచి వచ్చారు. షుగరు, బీపీ, ఈసీజీ, సమ్ అదర్ ఈ ప్రాబ్లమ్స్ని గురించి వాళ్ళు మాకు అందరికీ టెస్టులు చేసి వాకర్స్ అందరికీ కూడా ఇంచుమించు నియర్లీ 100 మెంబర్స్ వరకు ఈరోజు షుగరు, బీపీ టెస్టులు చేసి ఈసీజీ అవసరమైన వారికి ఈసీజీ టెస్టులు అవి చేశారు. మేము రెగ్యులర్గా కూడా 5:45కి ఇక్కడ గ్యాదర్ అయ్యి 5:45 to 6:30 వరకు ఎక్సర్సైజెస్ చేస్తామండి రెగ్యులర్గా మార్నింగ్. అంచేత అందరూ హెల్తీ పర్సన్స్, సీనియర్ సిటిజన్స్, మ్యాక్సిమం సీనియర్ సిటిజన్స్ మోర్ దెన్ 50 మెంబర్స్ రెగ్యులర్గా అటెండ్ అవుతుంటాం. ఈ క్లబ్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నామండి. ప్రతి సంవత్సరం నవంబర్ 14వ తేదీన మధుమేహ దినోత్సవం నిర్వహిస్తామని డాక్టర్ రాజేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన వాజ్ న్యూస్తో మాట్లాడుతూ ఈ ఏడాది థీమ్గా బ్రేక్ ది బ్యారియర్స్ అండ్ బిల్డ్ ద గ్యాప్స్ నిర్ణయించారని ఆయన అన్నారు. మధుమేహం బారిన పడిన వారికి భౌతిక, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తొలగించాలని ఆయన అన్నారు. అందుకోసమే అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈసారి ప్రతిసారి ఒక థీమ్ ఉంటుంది. ఈసారి థీమ్ ఏంటంటే బ్రేక్ ద బ్యారియర్స్ అండ్ బిల్డ్ ద గ్యాప్స్. అంటే ఏమవుతుందంటే ఇది బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్, ఒక డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ మధ్య గ్యాప్స్ ఫిల్ చేయడానికి ఒక డయాబెటీస్ అవగాహన సదస్సు కింద నవంబర్ 14న పెడుతున్నాం. సో ఎవ్రీ ఇయర్ ఏదో ఒక థీమ్తో మనకి డయాబెటీస్ గురించి అవగాహన పెంచడానికి చేస్తుంటాం అన్నమాట. యూజువల్గా మా ఓపీడీస్లో జనరల్గా వస్తుంటారు 20 టీన్స్ వస్తారు, 20 ఏళ్ళ వాళ్ళు వస్తారు, మిడిల్ ఏజ్ వాళ్ళు వస్తారు, పెద్దవాళ్ళు కూడా వస్తారు. వచ్చి ఫస్ట్ అడిగేది ఏంటంటే డయాబెటీస్ నాకు వచ్చింది, ఈజ్ ఇట్ ఏ ఎండ్ ఆఫ్ లైఫ్ అన్నట్టు. అంటే డయాబెటీస్ వచ్చి తర్వాత మనకి అదే చివరి కాదండి. డయాబెటీస్ని కంట్రోల్ చేసుకుంటే 30 to 40 ఇయర్స్ 50 ఇయర్స్ మనం వచ్చే కాంప్లికేషన్స్ని డిలే చేయొచ్చు. డయాబెటీస్ కంట్రోల్ అసలు కాంప్లికేషన్స్ ఏంటి అని అంటే మైక్రోవాస్కులర్, మ్యాక్రోవాస్కులర్ అంటాం. మైక్రోవాస్కులర్ అంటే చిన్న రక్తనాళాలు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, అంటే కన్ను ఎఫెక్ట్ డయాబెటిక్ రెటినోపతి, కిడ్నీ ఎఫెక్ట్ డయాబెటిక్ నెఫ్రోపతి, అలాగే కాళ్ళు మంటలు, తిమ్మిర్లు అంటే డయాబెటిక్ న్యూరోపతి. ఇవి చిన్న రక్తనాళాలు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వస్తాయి. పెద్ద రక్తనాళాలు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల స్ట్రోక్, అంటే బ్రెయిన్లో జరిగితే పెరాలసిస్ వస్తుంది, అదే హార్ట్లో జరిగితే హార్ట్ స్ట్రోక్ వస్తుంది, అదే కాళ్ళల్లో జరిగితే డీవీటీ అంటాము, అవి వస్తాయి. సో ఇవి కాంప్లికేషన్స్. సో ఒక డయాబెటీస్ వచ్చిన వ్యక్తికి ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పివిజి రాజు వర్ధంతి సందర్భంగా క్షత్రియ యూత్ పరిషత్ ఆధ్వర్యంలో క్షత్రియ కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. సుమారు 130 మంది యువత రక్తాన్ని దానం చేసి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. అనంతరం అన్ని కులాల విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ఉపకార వేతనాలు అందజేశారు. ఈ సందర్భంగా క్షత్రియ పరిషత్ అధ్యక్షుడు
పెనుమర్స సీతారామరాజు మాట్లాడుతూ పివిజి రాజు సమాజానికి ఆదర్శప్రాయులని కొనియాడారు. గత ఏడాది ఆయన జయంతి సందర్భంగా ఏడాది పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. రక్తదాన శిబిరానికి సహకరించిన క్షత్రియ యూత్ పరిషత్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి రామరాజు తదితరులు పాల్గొన్నారు. పివిజి రాజు గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు పివిజి రాజు కళ్యాణ మండపంలో క్షత్రియ పరిషత్, క్షత్రియ యూత్ పరిషత్, క్షత్రియ మహిళా పరిషత్ వారి సహకారంతో బ్లడ్ డొనేషన్ క్యాంపు అండ్ అలాగే స్కాలర్షిప్లు వసుదా ఫౌండేషన్ వారి సహకారంతో ఒక 2 లక్షల రూపాయలు వాల్యూ ఇవ్వడం జరిగింది. అలాగే విజయనగరం క్షత్రియ పరిషత్ నుంచి ఒక 2 లక్షల రూపాయలు ఒక్క క్షత్రియులే కాకుండా మిగతా అన్ని కులాల వారికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అలాగే చెవిటి మోగ పాఠశాలలో పళ్ళు, బిస్కెట్లు ఇవన్నీ పంపిణీ కూడా జరిగింది. ఆ మహానుభావుడు ఒక జ్ఞాపకార్థం ఇది మా విజయనగరం క్షత్రియ వారు అందరి సహకారంతో ప్రతి ఏడు చేస్తున్నాం. అలాగే డాక్టర్ పివిజి రాజు కళ్యాణ మండపంలో రాజాసాహెబ్ డాక్టర్ పివిజి రాజు గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా మా క్షత్రియ యూత్ పరిషత్ సభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి క్షత్రియ మహిళా పరిషత్, క్షత్రియ పరిషత్ సహకారం ఉంది. ఈ కార్యక్రమం అత్యంత అమూల్యమైనటువంటి కొరతతో కూడుకున్నటువంటి రక్తాన్ని ఇక్కడ ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసి 2 బ్లడ్ బ్యాంకులకు ఇవ్వడం జరుగుతుంది. ఎన్విఎన్ బ్లడ్ బ్యాంకు, రోటరీ బ్లడ్ బ్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ బ్లడ్ బ్యాంక్కి వచ్చి ఈ రక్తదానాన్ని చేసినటువంటి లెండి కళాశాల, శ్రీనివాస కళాశాల, చైతన్య కళాశాల, అలాగే మన మానసా సంస్థలైనటువంటి ఎంఆర్ కాలేజీ. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జిల్లా గ్రంథాలయ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రోటరీ క్లబ్ గవర్నర్ డాక్టర్ వెంకటేశ్వరరావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షుడు ఎస్ఎస్ విఆర్ఎం రాజు మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో గ్రంథాలయాల పాత్ర చాలా కీలకమని, అటువంటి గ్రంథాలయ వ్యవస్థకు పూర్వ వైభవం రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపకులు అబ్దుల్ రవూఫ్, ఉపాధ్యక్షుడు దయానంద్, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎంవిఎన్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. వారోత్సవాల భాగంగా స్కూల్ పిల్లలతో మేము ర్యాలీతో స్టార్ట్ చేసాం. బాడీకి అంటే శరీరానికి ఏదైనా జబ్బు చేస్తే పెరాలసిస్ వస్తుంది అంటారు జనరల్గా, కానీ మైండ్కే పెరాలసిస్ వచ్చింది. ఎందుకంటే ఇవాళ పుస్తకాలు పిల్లలు చదవకపోవడం వల్ల, ఇవాళ పుస్తకాలు చదవకపోవడం వల్లే సమాజంలో మంచి పుస్తకాలు చదవకపోవడం వల్ల, విజ్ఞానం ఇచ్చే పుస్తకాలు, మహానుభావుల పుస్తకాలు చదవకపోవడం వల్లే ఇవాళ సమాజంలో నేరాలు, ఘోరాలు, అఘాయిత్యాలు, ఆడవాళ్ళ మీద ఇవన్నీ జరగడానికి ముఖ్యమైన కారణం అవే. అది మీరు అనాలిసిస్ చేస్తే, పేపర్లు చదివితే పిల్లల్లోని నైతిక విలువలు లేవు, పిల్లల్లో అవగాహన లేదు, పిల్లల్లో మంచి చెడులు లేవు. వాళ్ళకి అవన్నీ కలగాలంటే మంచి పుస్తకాలు చదవాలి. అయితే ఇవాళ పుస్తకాలు చదువుదామని పిల్లలు అనుకున్నా సరే ఇవాళ ఉండే సిలబస్ ప్రకారం, ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రకారం వాళ్ళకి 5 నిమిషాలు కూడా ఖాళీ లేదు. అలాంటి సిలబస్, అలాంటి స్కూలు పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చదవలేకపోతున్నారు. కానీ చదివించాలి పేరెంట్స్. పుస్తకాలు చదవడమే ధ్యేయంగా మేము ఉద్యమం కూడా తీసుకువెళ్తున్నాము. ఇంటింట్లో కూడా మంచి పుస్తకాలు ఉండాలి. ఇవి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదంటే ఇంటింటి గ్రంథాలయం అనేది మేమే ప్రమోట్ చేసి ప్రతి ఇంట్లో కూడా 1000-2000 రూపాయల పుస్తకాలు మీ ఇంట్లో ఉండాలి మంచివని చెప్పి మేము ఒక 20 ఇళ్ళు కూడా ఇచ్చాము. ఇంటింటి గ్రంథాలయం ఉండాలి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ఎన్నికల కమిషన్ రద్దు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. విజయనగరం స్థానిక సంస్థల మండలి స్థానానికి ఉప ఎన్నికకు ఈ నెల 4వ తేదీన నోటిఫికేషన్ వెలువడిందని తెలియజేశారు. అయితే ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న ఇందుకూరు రఘురాజు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్నదని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. దీంతో ఉప ఎన్నిక ప్రక్రియ రద్దయిందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇక ఈనాటి వాజీవార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతిగా రఘురామకృష్ణంరాజు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు అయ్యన్న పాత్రుడు.
గ్రంథాలయాలు దేవాలయాలతో సమానం, సంపద కంటే జ్ఞానమే శాశ్వతం. జాతీయ గ్రంథాలయ ఉత్సవాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఉత్తరాంధ్ర నేతలను వరించిన పార్టీ పదవులు, విధేయతకు పట్టం కట్టిన చంద్రబాబు. ఈ నేపథ్యంలో వాజీ ప్రత్యేక కథనం. జ్వాలా తోరణాన్ని శివాలయాల్లో వెలిగించడం సకల పాపహరణం, సర్వదోష నివారణం. జ్వాలా తోరణంపై వాజీ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.